అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారని తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కాగా మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే చిరంజీవి కుటుంబం అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత అలాగే ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నమ్మ ఇవాళ ఉదయం కన్నుమూశారు. అల్లు అర్జున్ కి నానమ్మ, మరోపక్క రామ్ చరణ్ కి అమ్మమ్మ. కనకరత్నమ్మ దాదాపు 94 ఏళ్ల వయసులో దాదాపు వృద్ధాప్య సమయంలో ఇవాళ అర్ధరాత్రి అంటే ఇవాళ తెల్లవారుజామున ఉదయం 2:30 కన్నుమూశారు. ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ లోని అల్లు అరవింద్ నివాసంలోనే ఆమె ఉన్నారు. అయితే ఆమె భౌతికగానే ఇవాళ ఉదయం ఈ విషయం తెలియగానే చిరంజీవి మరియు తన సతీమణి సురేఖతో ఉదయం 9 గంటల సుమారులోనే అల్లు అర్జున్ ఇంటికి అయితే వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ సన్నిహితులు మరియు టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఫోన్ ద్వారా కూడా పరామర్శించారు. అయితే అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో దాదాపు 2 గంటల పరిసర ప్రాంతాల్లో జరగనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం తెలుసుకున్నట్టు అల్లు అర్జున్ ప్రస్తుతానికి అట్లీ సినిమా కోసం ముంబైలో అల్లు అర్జున్ అయితే గత కొన్ని రోజులుగా ఉంటున్నారు. కొద్దిసేపటి కిందటే ముంబై నుంచి అల్లు అర్జున్ కూడా బయలుదేరారు. మరోపక్క రామ్ చరణ్ కూడా పెద్ద సినిమా షూటింగ్ లో భాగంగా తను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి మైసూరులో ఉంటున్న రామ్ చరణ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఇద్దరు కూడా మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న తర్వాత అంత్యక్రియలు కూడా ప్రారంభమవుతాయన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అల్లు కుటుంబాన్ని అల్లు అరవింద్ ఇటు అల్లు అర్జున్ కూడా ఉదయం నుంచి కూడా ఇటు మెగాస్టార్ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, అలాగే మెగాస్టార్ తమ్ముడు ఇటు పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేపు ఉదయం ఇవ్వాలన్నటువంటి షెడ్యూల్ లో భాగంగా తను రాలేక రేపు ఉదయం వస్తున్నట్టుగా కూడా సమాచారం అందించారు. మరోపక్క మెగా బ్రదర్ నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి రేపు ఉదయం 9 గంటలకు అల్లు అర్జున్ ఇంటికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ఇంటి వద్ద ఇటు అభిమానులు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ రాక కోసం కూడా ఇటు బన్నీ ఫ్యాన్స్ కూడా జూబ్లీహిల్స్ లోని అల్లు అరవింద్ ఇంటికి అయితే కొద్దిసేపటి కిందట చేరుకున్నారు. అలాగే కొద్దిసేపటి కిందట చిరంజీవి కూడా తన సతీమణితో వచ్చి అల్లు అరవింద్ ను పరామర్శించారు. ప్రస్తుతానికైతే చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళందరూ వచ్చాక దాదాపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు అయితే ప్రారంభం కానున్నాయి. సో మొత్తానికి అల్లు కుటుంబానికి సంతాపం తెలుపుతూ ఇటు సోషల్ మీడియా వేదికగా సినిమా పరిశ్రమలోని పెద్దలు, సినిమా ప్రముఖులు కూడా అల్లు అరవింద్ అయితే సంతాపం ఫోన్ ద్వారా సంతాపిస్తున్నారు. సో ఏది ఏమైనా ఇటు మెగా కుటుంబంలో అల్లు రామలింగయ్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అల్లు రామలింగయ్య చరిష్మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో ఎనలేనిటువంటి ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. దాని తర్వాత అల్లు రామలింగయ్య సతీమణి దాదాపు 78 ఏళ్ల వయసులో కూడా అటు అల్లు అరవింద్ ఇటు వీళ్ళతో ఉన్నటువంటి బాండింగ్, మెగా కుటుంబానికి ఉన్న బాండింగ్ అయితే ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా సంతాపం అయితే తెలుపుతున్నారు. దాదాపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కోకాపేటలోని వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవేట్ ఫామ్ హౌస్ కి సంబంధించి అక్కడ అంత్యక్రియ వేడుకలు అయితే జరగనున్నాయి. సునీత. రైట్ వినోద్, థ్యాంక్ యూ.